వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. కొత్తపేట రావులపాలెం వైఎస్ఆర్సీపీ పాలనలో పంచాయతీలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లించి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 998 కోట్లు పంచాయతీ ఖాతాల్లో వేశామని, త్వరలో మరో 1100 కోట్లు జమ చేస్తామని ప్రకటించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పునరంకితమవుతుందని ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో సర్పంచిపల్లి భీమారావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో సీఎం మాట్లాడారు. ఈ గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు ఇలా 16 పనులకు 10.20 కోట్లతో ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు. అన్ని జిల్లాల్లో 100కు 100% గెలిపించారు. 57% ఓట్లేశారు. అంటే అవతల పాలన ఎంత మీకు బాధ కలిగించిందో, ఎన్ని అసౌకర్యాలు కలిగించాయో అది ఒక ఉదాహరణ మాత్రమే. దరిద్రం మా తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు, దరిద్రం రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని. గడిచిన 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సాదా సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నారంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి. ఇక్కడికి వచ్చుంటే ఈ పల్లాలమ్మ వారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసేవాడు. అవునా కాదా గుర్తు తెచ్చుకోమంటున్నా. ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టేయాలి. అదే సమయంలో అందరి ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేయాలి, ఎవరు బయట రాకూడదు. ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి. అన్ని బస్సులు ఆయన మీటింగ్ల కోసం రావాలి. ఆడవాళ్ళైతే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుముఖం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని బలవంతంగా డాక్రా సంఘాల్ని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి. ఆ రోజులన్నీ అయిపోయినాయి. ఓసారి నేను చూశాను, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే పక్కన గోతులు తవ్వేవాళ్ళు పారిపోకుండా. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామ్యమా నాకైతే అర్థం కావడం లేదు. నేను అందుకని నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం, చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మాది సింపుల్ గవర్నెన్స్, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్. పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వం విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనియా గాంధీ నివాసానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేరుకుని బ్లిట్జ్ పత్రిక కథనంపై జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావుని ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని బ్లిట్జ్ పత్రిక ఇచ్చిన కథనాలను సోనియా గాంధీ వద్ద ఉన్న సెక్యూరిటీకి చూపించి లోపలికి వెళ్లారు. అనంతరం సోనియా, రాహుల్ బ్రిడ్జ్ పత్రిక కథనంపై జవాబు చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో తెలుగు మీడియా మిత్రులందరికీ చెప్పినట్టు బ్లిట్జ్ దినపత్రికలో వచ్చినటువంటి దీనికి సంబంధించి ఈ రోజు రాహుల్ గాంధీ గారిని కలిసి వారికి ఇవ్వడానికి రావడం జరిగింది. బట్ వారు మీటింగ్ లో ఉన్నారని రిసెప్షన్ లోపల దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద, బ్లిట్జ్ పత్రికలో వచ్చినటువంటి వార్త మీద ఏం చర్య తీసుకుంటారో శ్రీమతి సోనియా గాంధీ గారి నివాసంలోనే రాహుల్ గాంధీ గారు ఉంటున్నారు కాబట్టి ఇక్కడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. We expect a positive report and positive analysis from the Congress party and as well as the AIC. రఘునందన్ రావు నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పినట్టు ఈ రోజు వచ్చి రాహుల్ గాంధీ గారికి బ్లిట్జ్ పత్రికను అందజేయడం జరిగింది. దీని మీద వారు తీసుకునేటువంటి చర్య కోసం అని చెప్పి నేను ఎదురు చూస్తాను. మీరు అంటే గేట్ లో ఇచ్చి వెళ్తున్నారా, లోపలి వరకు వెళ్ళారా? లోపలికి వెళ్ళి రిసెప్షన్ లో ఇచ్చి వారికి అక్కడ మెటల్ డిటెక్ట్స్ ద్వారా సెక్యూరిటీ చెక్ చేయించి అన్ని అయిన తర్వాత కవర్ లోపల రిసెప్షన్ లో ఇచ్చి రావడం.
మ్యాగజైన్ మొత్తం ఇచ్చారా? మొత్తం బ్లీడ్ మ్యాగజైన్. నిన్న హైదరాబాద్ లో తెలుగు మీడియా మిత్రులందరికీ చెప్పినట్టు బ్లీడ్ దినపత్రికలో వచ్చినటువంటి దీనికి సంబంధించి ఈ రోజు రాహుల్ గాంధీ గారిని కలిసి వారికి ఇవ్వడానికి రావడం జరిగింది. బట్ వారు మీటింగ్ లో ఉన్నారని రిసెప్షన్ లోపల దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద బ్లీడ్ పత్రికలో వచ్చినటువంటి వార్త మీద ఏం చర్య తీసుకుంటారో శ్రీమతి సోనియా గాంధీ గారి నివాసంలోనే రాహుల్ గాంధీ గారు ఉంటున్నారు కాబట్టి ఇక్కడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. We expect a positive report and positive analysis from the Congress party and as well as the AICC. రఘునందన్ రావు నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పినట్టు ఈ రోజు వచ్చి రాహుల్ గాంధీ గారికి బ్లీడ్ పత్రికను అందజేయడం జరిగింది. దీని మీద వారు తీసుకునేటువంటి చర్య కోసం అని చెప్పి మేము ఎదురు చూస్తాం. మీరు అంటే గేట్ లో ఇచ్చి వెళ్తున్నారా, లోపలి వరకు వెళ్ళారా? లోపలికి వెళ్ళి రిసెప్షన్ లో ఇచ్చి వారికి అక్కడ మెటల్ డిటెక్ట్స్ ద్వారా సెక్యూరిటీ చెక్ చేయించి అన్ని అయిన తర్వాత కవర్ లోపల రిసెప్షన్ లో ఇచ్చి రావడం జరిగింది. మ్యాగజైన్ మొత్తం ఇచ్చారా? మొత్తం బ్లీడ్ మ్యాగజైన్. నిన్న హైదరాబాద్ లో తెలుగు మీడియా మిత్రులందరికీ చెప్పినట్టు బ్లీడ్ దినపత్రికలో వచ్చినటువంటి దీనికి సంబంధించి ఈ రోజు రాహుల్ గాంధీ గారిని కలిసి వారికి ఇవ్వడానికి రావడం జరిగింది. బట్ వారు మీటింగ్ లో ఉన్నారని రిసెప్షన్ లోపల దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద బ్లీడ్ పత్రికలో వచ్చినటువంటి వార్త మీద ఏం చర్య తీసుకుంటారో శ్రీమతి సోనియా గాంధీ గారి నివాసంలోనే రాహుల్ గాంధీ గారు ఉంటున్నారు కాబట్టి ఇక్కడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. We expect a positive report and positive analysis from the Congress party and as well as the AICC. రఘునందన్ రావు నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పినట్టు ఈ రోజు వచ్చి రాహుల్ గాంధీ గారికి బ్లీడ్ పత్రికను అందజేయడం జరిగింది. దీని మీద వారు తీసుకునేటువంటి చర్య కోసం అని చెప్పి మేము ఎదురు చూస్తాం. మీరు అంటే గేట్ లో ఇచ్చి వెళ్తున్నారా, లోపలి వరకు వెళ్ళారా? లోపలికి వెళ్ళి రిసెప్షన్ లో ఇచ్చి వారికి అక్కడ మెటల్ డిటెక్ట్స్ ద్వారా సెక్యూరిటీ చెక్ చేయించి అన్ని అయిన తర్వాత కవర్ లోపల రిసెప్షన్ లో ఇచ్చి రావడం జరిగింది. మ్యాగజైన్ మొత్తం ఇచ్చారా? మొత్తం బ్లీడ్ మ్యాగజైన్. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణన సర్వే మొక్కుబడిగా కాకుండా సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ సెన్సెస్ సర్వే నిర్వహణపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉండవల్లిలో మంత్రి లోకేష్ సమీక్షించారు. స్కిల్ సెన్సెస్ లో భాగంగా యువతకు చెందిన విద్యా, ఉపాధి, నైపుణ్య ప్రొఫైల్స్ ను క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెస్క్యూమ్ తయారు చేస్తోందన్నారు. ఈ ప్రొఫైల్స్ ను ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తామని చెప్పారు. తద్వారా ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం కస్తూర్బా గాంధీ పాఠశాలలో పుట్టుపర్తి ఎమ్మెల్యే సింధూర ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉపాధ్యాయునిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. హాయ్, బాగున్నారా? అయిపోయిందా ఫుడ్ అంతా? తినలేదా? అదేం వాయిస్ రావట్లే. ఏ క్లాస్లో మీరు? ఫుడ్ బాగా తింటున్నారా లేదా మీరంతా?
తీటా అనుకోండి ఈ యాంగిల్ పేరు సో sin తీటా అనుకోండి sin తీటా తెలుసా ఏంటనేది తెలుసా adjacent side by hypotenuse ఓకేనా అదే cos తీటా అనుకోండి opposite side by hypotenuse tan తీటా is equal to తెలుసు కదా మరి ఏమంటారు sin Opposite side. sin తీటా by cos తీటా అర్థమైందా ఏపీలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లని మాజీ సీఎం జగన్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ 100 కోట్లు ఎలా దోపిడీ చేయాలో ఐఏఎస్ అధికారులు నేర్పించారని అన్నారు. మార్టిగేజ్ ముసుగులో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ దోపిడీ చేశారని విమర్శలు చేశారు. ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తాం. మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు గానీ ఇళ్లు గానీ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు గానీ కొంచెం స్థలం గానీ కార్పొరేషన్ కి తాకట్టు పెడతాం. మార్టిగేజ్ మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా. ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్ కి ఏది తాకట్టు పెడతామో మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టుంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి. ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు. ఇతను ఎవరో చాలా మంచోడు, నేను డాష్ బోర్డ్ లో నుంచి డౌన్లోడ్ చేశాను. దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాం. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ ఓసీ సర్టిఫికేట్ అంటాం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు తాకట్టు పెట్టిన బిల్డింగ్లన్నీ కార్పొరేషన్ రిలీజ్ చేసేసి మీకు అమ్ముకునే దానికి అవకాశం ఇస్తుంది. ఈ కార్పొరేషన్స్ లో ఇది ఫ్లో చార్ట్. ఇది ఆన్లైన్ ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ అంటాం. ఏపీ గవర్నమెంట్ పోర్టల్ కార్పొరేషన్ సంబంధించి ఈ ఏపీ పోర్టల్లో ఈ డిపిఎంఎస్ పోర్టల్లో మీరు ఆన్లైన్ లో దీన్ని అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అని ఏ డాక్యుమెంట్స్ మీకు సంబంధించిన మీ అపార్ట్మెంట్ మీరు తాకట్టు పెట్టిన అన్ని కూడా దీంట్లో మీరు అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి మీకు పర్మిషన్ వస్తుంది. ఇదిగోండి ఫ్లో చార్ట్. ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికేట్. ఇది సిస్టమా బొక్క. మాకేం పని సిస్టంతో పనే లేదు. మాకు అనుకుంటే మాకు డబ్బులు ఇస్తే మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ గానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ గానీ తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం. డబ్బు కావాలి మాకు. ఎస్, నెల్లూరు కార్పొరేషన్ లో 73 ఫైల్స్ నాకు దొరికినాయి. ఇంకా 100 ఉన్నాయి. 73 ఫైల్స్ ఫైల్ నంబర్ లో ఎవరు రిలీజ్ చేశారు, ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు, ఒక్కదానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు. ఒక్కదానికి. ప్రతి ఫైల్ నంబర్ ఇక్కడ ఉన్నాయి. ఈ 73 ఫైల్స్ లో అప్రాక్సిమేట్ గా 65 కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్ కి నష్టం జరిగింది. 65 కోట్లు. ఎంత ఘోరం అంటే, ఎంత బర్రి తెగింపు అంటే, ఇది చూడండి. బిల్డింగ్ పర్మిషన్ లేకుండా తాకట్టు రిలీజ్ చేసేస్తారా? అసలు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ఎట్టగడతారా? బిల్డింగ్ పర్మిషన్ లేకుండా అంటే మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా చేసేస్తారా? ఏదైనా రిలీజ్ చేసేస్తారా? డబ్బులు ఇస్తే చాలా. ఇంకా 100 ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ మీరు నాకు ఇలేదు. కార్పొరేషన్ లో ఈ ఫైల్స్ మాయమయ్యాయి. నోట్ ఫైల్స్ లేవు. మీరు ఈకపోతే ఈ ఆనముకు దొరకద్దు అనుకున్నారా? దొరకకుండా పోతాయి అనుకున్నారా? ఇదిగోండి మీ జాతకం చూడండి. అగ్రిగోల్డ్ భూముల కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజు, సర్వేయర్ రమేష్ లకు ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు జోగి రాజును కస్టడీ కోరుతూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు ఇదే కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ సైతం
ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు ముగిశాయి. సెప్టెంబర్ 3న తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఇకపోతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జోగి రమేష్ 2 సార్లు పోలీసులు ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. కూకట్పల్లిలో నడి రోడ్డుపై నోట్లను గాల్లోకి వెదజల్లిన యూట్యూబర్ హర్షను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. హర్ష సోషల్ మీడియాలో గుర్తింపు కోసం డబ్బులు వెదజల్లుతూ ఆ వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. హర్ష అలియాస్ వంశీ పవర్ మోదీనగర్ పరిధిలోని పర్వత్ నగర్ లో ఉంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో తరచూ పలు అంశాలపై మాట్లాడుతూ వీడియోలు పోస్ట్ పెడుతుంటాడు. ఇటీవల పలు చోట్ల నగదును దాచిపెడుతూ వాటిని వెతికి ఆ డబ్బులు తీసుకోవాలని తన ఫాలోవర్స్ ను సూచిస్తూ వీడియోలు చేశారు. ఇటీవలి కాలంలో కొన్ని చోట్లకు వెళ్లి డబ్బును వెదజల్లుతూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. 2 నెలల క్రితం జూన్ లో కూకట్పల్లి మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో నోట్లను వెదజల్లాడు. ఆ డబ్బును ఏరుకోవడానికి పెద్ద ఎత్తున జనం గుమికూడారు. ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు అతనిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపేయడం అయినది. ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఇట్లా స్టంట్లు చేసి పెడితే అందరిపైన లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. థ్యాంక్ యూ. నిన్న మనకు ఈవినింగ్ ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక అతను వంశీ అనే అతను మోటార్ సైకిల్ పైన స్టంట్లు చేసుకుంటూ పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్కు డిస్టర్బ్ చేసుకుంటూ న్యూసెన్స్ చేసుకుంటూ పైసలను వెదజల్లుతూ మోటార్ సైకిల్ మీద స్టంట్స్ చేసి లైక్స్ కోసం పెట్టిండు అతను. అది పబ్లిక్లో బాగా వైరల్ అయ్యి న్యూసెన్స్ అయ్యింది. ఇటువంటి స్టంట్లు రోడ్లపై చేయడం, పబ్లిక్కు ఇన్కన్వీనియన్స్ కల్పించడం లాంటివి చేస్తే సిపి గారి ఆదేశం ప్రకారం మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఆ ఇన్స్టాగ్రామ్లో వెరిఫై చేసి అతను ఎక్కడుంటాడో ఐడెంటిఫై చేసి కేసెస్ రిజిస్టర్ అయినాయి. అతని పైన 3 కేసులు, సన్నత్ నగర్లో ఒకటి, కేపీహెచ్బిలో ఒకటి, కూకట్పల్లిలో ఒకటి. ఆ 3 కేసులలో అతన్ని ఈరోజు తీసుకొని వచ్చి జ్యుడిషియల్ రిమాండ్కు కోర్టుకు పంపడం అయినది. విజయవాడ పాతపాడు గ్రామంలో మద్యం మత్తులో సెల్ ఫోన్ తో సెల్ఫీ దిగాలని కోరికతో 5 యువకులు ఓ మంచినీటి చెరువు వద్ద నాటు పడవలో చెరువులోకి దిగారు. పడవ బోల్తా పడడంతో 2 యువకులు చెరువులో గల్లంతవగా 3 యువకులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. 2 యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫైవ్ థర్టీ సాయంత్రం ఆ సమయానికి ఒక 5 కుర్రోళ్ళు యూత్ ఊరినే చెరువు చూద్దామని ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్ది చిన్న బోట్, అంటే ఏంది మెకానైజ్డ్ కూడా కాదు, ఒక రేకుతో తయారు చేసిన చిన్న బోట్. అది ఫిషింగ్, చెరువులో ఉన్న ఫిష్కి ఫీడ్ వేయడం కోసం అరేంజ్ చేసిన స్మాల్ బోట్. ఆ బోట్లో 5 వెళ్ళడము, అది మధ్యలో కొంత దూరంలో ఆ బోట్ దానికి సపోర్ట్ చేయలేక కెపాసిటీ సరిపోక అది కొంచెం తేడా రావడం. అది ఈ 5గురిలోనూ 3 రెస్ట్ అయ్యారు. ఆ వాచ్మెన్ కాకుండా ఒక 2 అయితే మునిగిపోయారు. వాళ్ళకి మా టీమ్స్ వచ్చినాయి, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ప్లస్ ప్రైవేట్ స్విమ్మర్ని కూడా తెప్పించాం. వాళ్ళిద్దరూ కూడా ఎక్కడున్నారు ఏంటనేది ట్రేస్ చేయడం. మునిగిపోయి ఉంటే కనుక వీళ్ళు వరకు లేదు, బయటకు రెస్క్యూ అయి ఉంటే కనుక అది వాళ్ళ ఆచూకీ మా ఏసీపీ అండ్ సిఆర్ కూడా వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మొదటిసారి మా జిల్లాకు వచ్చారు. ఆయన స్పీచ్ లో మేము అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. వచ్చిన వారంతా నిరాశగా వెనుదిరిగారని రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతిలోని తన నివాసంలో రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. కానీ ఆయన స్పీచ్ ఆయన చేంద్రగా మొత్తం టోటల్గా సర్పంచులు కానీ గ్రామ ప్రజలు కూడా టోటల్గా నిరాశలతో వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేసినట్టు కనబడుతుంది. మీరన్నారు గ్రామాలను బాగా చేయాలా, పటిష్టం చేయాలా, ఆర్థికంగా పుంజుకోవాలా, గ్రామాలే ఆ జీపీలను సాధించాలనే ఉద్దేశంతో మీరు స్పీచ్ అంటే ఒక కమిట్మెంట్తో వచ్చారనుకున్నా, కానీ ఎక్కడే కానీ మీరు ఇదన్నది. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఎటువంటి అనేది గ్రామాలపైన మేము ఇది చేస్తామని కూడా ఇక్కడ మీరు చెప్పలేదు. పైగా మేము 2019 నుంచి 24 వరకు కూడా గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నవ్వుతో నవభవిష్యతో భారతదేశంలోనే ఎక్కడైన విధంగా ఒక్కొక్క పంచాయతీకి గ్రామానికి ఒక మాన్మెంట్ తెచ్చాం. ఏదైతే మహాత్మా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం అనేది దేశంలో ఎక్కడైన విధంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాం. దాదాపు 15,000 సచివాలయాలు, అంటే ఒక గ్రామానికి పోతే ఒక మాన్మెంట్, ఒక గ్రామ సచివాలయాలు, దాంట్లో ఒక స్టాఫ్ ఒక 10 నుంచి 15 మంది 17 మంది ఎంప్లాయీస్. అదేవిధంగా ఇల్నెట్ సెంటర్, ఆర్బీకే రైతుల సమస్య అన్నీ కూడా ఇటువంటి అద్భుతమైన మేము గ్రామ స్వరాజ్యం మేము స్థాపించాం. గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీజీ కలగనో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసి చూపించిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి మేము చాలా క్లియర్గా అవుతుంది. కానీ ఈరోజు మీరు వచ్చినాక కేవలం మాటలు తప్ప ఎక్కడ చేతల్లో పని లేదని చాలా క్లియర్ అవుతుంది. అంటే మొత్తం టోటల్గా నిర్వీర్యం చేసినారు. గ్రామ స్వరాజ్యం అనే పదాన్ని నిర్వీర్యం చేసిన కాకుండా ఈరోజు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బహుశా మీకు అధికారము ఇవ్వలేదు, లేదంటే మీకు ఆ విధంగా మీకు చేత కాలేదు, ఆయన అడిగించి ఒప్పించగలి లేదు. ఎందుకంటే మొన్న కూడా మీరు చెప్పారు ఆగస్టు 15కు అన్ని గ్రామాలకు ఫండ్స్ ఇస్తాం, కొద్దిగా ఎక్కువ చేయండి, చిన్న గ్రామాలకు ఇంత, పెద్ద గ్రామాలకు ఇంత చెప్పారు. బహుశా అది కూడా మళ్ళీ విత్డ్రా చేస్తున్నారు. కారణం మాకు తెలియదు అది, ఎందుకంటే మీ కూటమి ప్రజలకే తెలియాలి, మీ కూటమి పార్టీకే తెలియాలి. మీరు కూటమి ఏర్పడిన నుంచి కూడా ఏదైతే ఉన్నాయో ఈరోజు దాడులు, దండయాత్రలు, భూములు లాక్కోవడము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము, మనుషులను టార్గెట్ చేయడం, అంటే టోటల్గా చంద్రబాబు నాయుడు కుమారుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే లోకేష్ ఉన్నదో ఆ యొక్క రెడ్ బుక్ పాలన అయ్యా మీదే వస్తుందంటే, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన గొప్ప రాజ్యాంగం ద్వారా ఏదైనా పరిపాలన సాగిస్తా అనుకుంటే, గాంధీజీ గారి కన్నా గ్రామ స్వరాజ్యం ఏదైనా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనుకుంటే ఎక్కడే లేదు. వచ్చిన కాలం నుంచి కూడా నిన్నే
ఒక చర్చిలో కోడులు దాదాపు 120 సంవత్సరాల చరిత్రున్న లూథరన్ చర్చిలో ఈ కూటమి వాళ్ళు వచ్చి మొత్తం టోటల్గా రాత్రుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళని లేకుండా ఆడవాళ్ళ పైన పడి యుద్ధం చేసి మొత్తం జేసీబీతో పలగొట్టిన ఘటన చూసాం. అంటే మీరు వచ్చిన నుంచి చర్చిలు పలగొట్టడం, ఆక్యుపై చేసుకోవడం, మసీదు స్థలాలు ఆక్యుపై చేసుకోవడం, దేవాలయ స్థలాలు ఆక్యుపై చేసుకోవడం, ఇది మీరు చేసే పని. ఎక్కడే కానీ గ్రామాలను డెవలప్ చేస్తాము. ప్రపంచమంతా 4వ పారిశ్రామిక విప్లవ యుగంలో ఉందని, ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్దంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగుతుందని చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న జేసీ బోస్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5వ స్నాతకోత్సవానికి ఆమె బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ముర్ము ప్రసంగించారు. సాంకేతికత అభివృద్ది చెందిన కారణంగా అనేక ప్రగతిదారులు తెరుచుకున్నాయన్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ విస్తరించడం వల్ల అనేక ఆన్లైన్ ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు. టెక్నాలజీని ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. దానిని తప్పుగా వాడితే సమాజ వినాశకానికి దారితీస్తుందని నొక్కి చెప్పారు. Space technology in a very useful way. For example, for crop harvest, through space technology we get to know. We are exhibiting how the large cities, their master plans are devised, and even in the mining sector, for example, the mineral mapping is done using the space technology. Every exhibit showcases the power of space technology to get connected with the lives of common man. And this is also one of the aspects being highlighted when we are here celebrating the National Space Day. लैब्स में घंटों जो मेहनत हमारे वैज्ञानिक करते हैं, उस मेहनत का ही नतीजा है कि हमारे हाथ में वो तकनीक आ पाती है जिसका प्रयोग सरकार कर पाती है. सरकार के विभिन्न विभाग Ad Astra, the team and the team members explaining to Honorable President what robot they have created. They were all given a challenge to design rover, and Ad Astra explaining the capabilities of their rover. The increasing number of initiatives being taken by the government to promote science and research in the educational institutions, in the schools, in the colleges, and also increasing the budget allocation for science and research. We do hope to have large number of entries in such competitions in the forthcoming years. Honorable President proceeding. ప్రముఖ సీనియర్ నటుడు రావు రమేష్ భావోద్వేగానికి గురయ్యారు. తాను ప్రధాన పాత్రలో పోషించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి హైదరాబాద్ లో వీక్షించారు. అనంతరం దర్శకుడు లక్ష్మణ్ అభినందించారు. మనమే చేశామా ఈ సినిమా అంటూ ఉద్వేగానికి గురయ్యారు. 100 చిత్రాల్లో నటించిన రావు రమేష్ ఒక్కసారిగా పట్టరాని ఆనందంతో ఉద్వేగానికి గురికావడంతో దర్శకుడు లక్ష్మణ్ కన్నీటి పర్యంతమయ్యారు. మధ్య వయసులో ఉన్న ఓ నిరుద్యోగి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు.
ఇష్టం సినిమా